శివుడు నిరాకారుడు. మరి ఈ లింగ రూపం ఎలా వచ్చింది? అదేవిధంగా లింగోద్భవం అంటే ఏంటి? మీ మాటల్లో. శివుడు నిరాకారుడే. హ్మ్. నిరాకారుడితో పాటు నిర్గుణ పరబ్రహ్మ ఆయన. హ్మ్. మనం సగుణోపాసన, నిర్గుణోపాసన అని చెప్పి 2 ఉపాసనలో భగవంతుని పూజిస్తూ ఉంటాం. కొంతమందికి ఏందంటే పెద్ద విగ్రహం పెట్టుకొని హ్మ్. దానికి చాలా పెద్ద పూజ చేసి రకరకాల నైవేద్యాలు రకరకాలు చేస్తేనే కొంతమందికి తృప్తి కలుగుతుంది. హ్మ్. కొంతమంది మీరు కాశీ గాని, హిమాలయాల్లో ఉన్నటువంటి యోగులు, సిద్ధపురుషులను చూస్తే వాళ్ళు ఎక్కడ నది పక్కన ఇట్లా కూర్చొని ధ్యానం చేసినా వాళ్ళకక్కడ శివుడు, పరమేశ్వరుడు దర్శనం ఇస్తూ ఉంటాడు. హ్మ్. అంటే మన యొక్క స్థాయి భేదాలనేవి చాలా ఉన్నాయి. కాబట్టి మనం సామాన్య మానవులమందరం కూడా సగుణోపాసనలో ఉన్నాం. హ్మ్. అంటే ప్రతి ఒక్కడు బడికెళ్ళాల్సిందే, పలక మీద అక్షరాలు దిద్దాల్సిందే, అక్షరాలు నేర్చుకొని 10వ తరగతి ఇట్లా మనం ఎట్లయితే చదువులో ఎట్లయితే వెళుతున్నామో, ఇది ఒక విధానం. ఒక స్టెప్స్ కొన్ని ఉన్నాయి మనకు. ఆ విధానంలో మనందరం కూడా ఒక శివలింగం పెట్టుకొని, ఆ శివుడి యొక్క స్వరూపం ఏమిటండి అంటే, ఆ లింగోద్భవ కాలం ఏదైతే ఉందో శివమహాపురాణంలో వర్ణించినట్టు, శివుణ్ణి ఎట్లా ఆరాధించాలి, అసలు ఆయన రూపమే లేదుగా హ్మ్. భగవంతుడికి. కానీ రూపము లేని భగవంతుడిని, గుణము లేని భగవంతుణ్ణి మనం సగుణ సాకార పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించడమే ఈ శివలింగానికి చేసేటువంటి పూజ. హ్మ్. ఆ శివుడే ఆ అరుణాచలేశ్వరం ఏదైతే ఉందో అక్కడ ఆయన ఆవిర్భవించాడు శివలింగ స్వరూపంలో అని చెప్పి శివుడి యొక్క అదే పుట్టినటువంటి అదే లింగోద్భవం అండి? లింగోద్భవ సమయం మనం హ్మ్. మహాశివరాత్రి నాడు రాత్రి 12 గంటల నుండి 1 గంట హ్మ్. సమయంలో హ్మ్. లింగోద్భవ సమయంలో ప్రత్యేక అభిషేకం, హ్మ్. ప్రత్యేకమైనటువంటి అర్చన, కొన్ని చోట్ల కళ్యాణోత్సవాలు ఇట్లా చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ లింగోద్భవం అంటే ఆ శివుడు లింగస్వరూపంగా ఆవిర్భవించినటువంటి సమయాన్ని లింగోద్భవ సమయం అంటారు. హ్మ్. కాబట్టి మనం కూర్చోంటే ధ్యానంలో మనం అంత దర్శించేటువంటి శక్తి మనకు లేదు కాబట్టి, హ్మ్. అటువంటి శివుడు ఇప్పుడు ఈ యోగులు, మునులు ఎవరైతే తపస్సు చేశారో కోటాను కోట్ల సంవత్సరాలు, వాళ్ళందరినీ భారతదేశంలో ఉన్నటువంటి భక్తుల్ని అనుగ్రహించడానికి 12 చోట్ల శివుడు యొక్క స్వరూపం స్వయంభూ, అంటే దానంతట అదే పుట్టింది. హ్మ్. అది పుట్టడమే కాదు, ఒక జ్యోతి స్వరూపంగా, అంటే ఒక వెలుగునిచ్చేటువంటి ఒక కాంతి స్వరూపంగా అవతరించింది. హ్మ్. ఆ అవతరించిన వాటిని జ్యోతిర్లింగాలు అంటారు. అవును. ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పి మనకు చాలా తెలిసినటువంటివి. కాబట్టి ఆ జ్యోతి స్వరూపంగా శివుడు లింగోద్భవ సమయంగా లింగ స్వరూపంగా భారతదేశంలో అవతరించాడు. అమ్మవారేమో శక్తి స్వరూపిణిగా అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారు కూడా హ్మ్. అవతరించారు. హ్మ్. కాబట్టి ఈ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అవతరించారు కాబట్టే మనకు మొన్న వచ్చినటువంటి మహమ్మారి ప్రపంచంలో అందరినీ ఊపింది, ఎంతో చేసింది. కానీ భారతదేశంలో కూడా ఊపింది. కానీ ఇక్కడ మరణించినటువంటి వారి సంఖ్య చాలా తక్కువ.